నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పట్టణంలో కొనసాగుతున్న నాదెండ్ల మనోహర్ తెలుగు జన చైతన్య యాత్ర అడుగడుగున బ్రహ్మరథం పడుతున్న ప్రజలు వేమూరు నియోజకవర్గం ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు వైసీపీ మేనిఫెస్టోలో పాత హామీలు కొనసాగించడం అంటే అరాచకాలు కొనసాగుతాయని చెప్పడమేనని గుంటూరు లోక్సభ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి పిడుగురాల మాధవితో కలిసి అపార్ట్మెంట్ వాసులతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పెమ్మసాని చంద్రశేఖర్ జగన్ ను ఓడించడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రానికి 3 రాజధానులు అవసరమని వైసీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇంకా అమరావతిని ఒక వర్గానిదని ముద్ర వేసే ప్రయత్నాలను తిప్పికొట్టారు. ఈసారి జగన్ గెలిస్తే రాజధాని ఉండదు, పోలవరం ఉండదు, గంజాయి అమ్మకాలు మాత్రం ఉంటాయని ఎద్దేవా చేశారు. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు గొప్ప గొప్ప వ్యక్తుల విగ్రహాలన్నీ ట్యాంక్ బండి మీద పెట్టించారు. ఎందుకు పెట్టించారంటే వాళ్ళని చూసి ఆ వ్యక్తులలో ఉన్నటువంటి లక్షణాలు మనుషులకు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి, తప్పుడు పనులు చేయకుండా అవి ఆపుతాయనే ఉద్దేశంతో చేశారు. మరి ఇదే విధంగా ఇలా స్వచ్ఛంద సంస్థలు చేసే వంటి వాళ్ళకు కూడా యాన్యువల్ గా ఏదైనా మంచి అవార్డుల సెక్షన్ లాగా పెట్టి ఈ చుట్టుపక్కల మంచిని ప్రోత్సహించే మార్గం కూడా నేను ఒకటి తీసుకుందామని అనుకుంటా ఉన్నాను. అక్కడ పొన్నూరులో ఈ విధంగా ఎంతో 700 ఎకరాల గ్రావెల్ తవ్వి ఇలాంటి వ్యక్తులకి, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులకి, అంటే ఆలోచన లేని వ్యక్తులకి, సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి వ్యక్తులకి మీరు ఈ రోజు సపోర్ట్ చేసే విధంగా మీ మనస్సాక్షిని చంపుకునే విధంగా మాట్లాడాల్సి వస్తుంది అంటే అది మీరు చేసిన అవినీతి వల్ల ఇది రోజు జరుగుతా ఉంది. మిమ్మల్ని ఈరోజు ఓడిపోతారని మీకు తెలుసు, ఆయనకి తెలుసు, గుంటూరు ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తెలిసినా కూడా మీరు ఈ బలిపీఠం ఎక్కుతున్నారు అంటే దానికి కారణం అవినీతిమయమైనటువంటి పాలన. మరి పెద్దలు మీకంతా ఏజ్ లో ఉన్నప్పుడు పిల్లలు వెళ్తే బాగుంటుంది, కానీ ఏదో ఒక టైంలో మీరు కూడా అరే నా పిల్లలు నా మనవాళ్ళు ఈ చుట్టుపక్కల ఉంటే బాగుంటుందని అనుకుంటే పొజిషన్ వస్తుంది ప్రతి ఒక్కరికి. అదే విధంగా మాలాంటి వాళ్ళు వెళ్లే వాళ్ళకు కూడా ఎవరికి ఈ ప్రాంతాన్ని తల్లిదండ్రులను వదిలిపెట్టి ఏదో అక్కడికి వెళ్ళాలని ఉండదు. నాకు తెలిసి ఎందుకంటే ఎన్ఆర్ఐలు అందరితో మాట్లాడుతూ ఉంటాం కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఇక్కడే ఈ ప్రాంతం అన్నా కూడా అభిమానం, ప్రేమ ఉంటుంది. మీరు ఈ రోజు చూస్తే కొన్ని 100 మంది వచ్చి ఓట్లు వేయడానికి వచ్చారు. ఈ రోజు జనరల్గా ఈ రోజు వాటర్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. పక్కన కృష్ణానది ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దానికి కారణం అవినీతి అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కయి అసమర్థతతో ఏం పట్టించుకోకుండా ప్రైవేటు ట్యాంకర్ల మాఫియాతో కుమ్మక్కవటం వల్ల ఈ రోజు నీళ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి. మరి బ్రిడ్జెస్ ఉన్నాయంటే బ్రిడ్జెస్ కి స్టేట్ గవర్నమెంట్ కొంత డబ్బు ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులతో రెండింటినీ కలపాల్సిన పరిస్థితి. డ్రైనేజ్ ఉంటే అదే పరిస్థితి. 500 కోట్ల రూపాయలు ప్రధానమంత్రిగా రిలీజ్ చేస్తే 400 కోట్ల స్టేట్ గవర్నమెంట్ ఇస్తే 900 కోట్లతో ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా డ్రైనేజ్ సమస్య పూర్తయ్యేది. ఈ డ్రైనేజీలు కానీ, బ్రిడ్జెస్ కానీ, రోడ్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోరు. ఎందుకంటే ఇవి వ్యక్తిగత ప్రయోజనాలు కాదు, వీటికి ఓట్లు ఉండవు. వ్యక్తిగత ప్రయోజనాలు అంటే 3,000, 5,000 ఒక వ్యక్తికి వేస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు వేసినట్టుంటుంది. కాబట్టి వాళ్ళకి వేస్తారు తప్పించి ఈ మౌలిక సదుపాయాల మీద ఏమాత్రం దృష్టి పెట్టరు కూడా. ముందు కూడా అదంతా ఓట్ల రాజకీయం. కాబట్టి మీలాంటి వ్యక్తులు ఏంటంటే అందరూ ఓట్లు వేయాలి. మీరు కూడా తెలుగుదేశం పార్టీ కూడా ఇలానే అరే వీళ్ళు కూడా మనకు ఓట్లు వేయట్లేదు, మనం కూడా ఓట్ల రాజకీయానికి వెళ్దామని అనుకుంటే తిరగటానికి రోడ్లు, తాగటానికి నీళ్లు, చివరికి పీల్చడానికి గాలి కూడా మీ ఎవరికి ఉండదని నేను తెలియజేసుకుంటా ఉన్నా. కృష్ణా నది నుంచి పైపుల ద్వారా నీరు అందుబాటులోకి తెచ్చిన పట్టణంలో ఇంటింటికి కుళాయి నీరు ఇవ్వలేకపోవడం దారుణమని కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని 33, 34 వార్డుల్లో ఆయన పర్యటించారు. కూటమి అధికారంలోకి రాగానే నియోజకవర్గంలో ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఇచ్చే ప్రక్రియ వేగవంతం చేస్తామని మనోహర్ హామీ ఇచ్చారు. వార్డుల్లో పలుచోట్ల ఆయనకు ఘన స్వాగతం లభించింది. పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.
మనతో ఉంటే బలం పెరిగింది భవిష్యత్తు బాగుంది. పార్టీ వీర అభిమాని ఫోటో తీసి అవినాష్ ఒకసారి
ఇంకా మనం బాగా చేసుకున్నాం జనాల్ని సహకరించాలి, బాగా చేద్దాం. ఇంకా సారీ సార్ సార్ మనవాడు లేడు ఓకే రెడీ సార్ టోపీ బాబు కొద్దిగా అదే అలా ఉండు ఏం లాడు అటు వెళ్ళిపోయాడు నీ అమ్మ రాలే మనవాడు ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా 33, 34 వార్డుల పర్యటనలో సమిష్టిగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా కార్యక్రమానికి అన్ని విధాలుగా కష్టపడి ప్రజల దగ్గరికి మేము చేసిన ప్రయత్నం అనేక సమస్యలు ముందుగా ప్రజలు మా దగ్గర తీసుకొచ్చారు. రక్షిత మంచినీటి పథకం ఆ రోజున 100 కోట్ల రూపాయలతోటి మనం ప్రారంభిస్తే ఈరోజు 162 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసాం మనం. కానీ ఇందాక 33వ వార్డులో ఏమాత్రం కూడా నీళ్ళు రావడం లేదు. సంవత్సరంన్నర అయిపోయింది మాకు. పక్క సందులో వస్తుంది కానీ మా సందుకు మాత్రం నీళ్ళు సరఫరా చేయడం లేదంటున్నారు. అంటే ఎంత నిర్లక్ష్యంగా నిధులు సేకరించుకుని ట్యాక్సులు కూడా పెంచి సామాన్యులు ఇబ్బంది పెడుతూ కనీసం ఉన్న పథకాన్ని వీళ్ళు చేసింది ఏం లేదు. ప్రకాశం బ్యారేజ్ నుంచి మనం తీసుకొచ్చిన నీళ్ళని కృష్ణానది జలాలు ఇంటింటికి ఇవ్వాలనే ఒక మంచి ఆశయంతో మనం ప్రారంభించిన పథకం ఈ రోజున నిర్వీర్యం అయిపోయి మెయింటెనెన్స్ లేకుండా, పట్టించుకునేవాడు లేకుండా, పాప ఆ మహిళ ఆమె వివరించినప్పుడు చాలా బాధ కలిగింది నాకు. సంవత్సరం నుంచి కనీసం ఒక్కళ్ళు కూడా దాని గురించి పట్టించుకోలేదంటే ఎంత దారుణంగా వీళ్ళు వివరిస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఈరోజు మళ్ళీ మేనిఫెస్టో రిలీజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమంటే గత 5 సంవత్సరాల క్రితం ఆయన చేసిన సభలో ఒకటే ఒక పేజీ నాది అన్నాడు. నవరత్నాలు ఒకే ఒక పేజ్ మేనిఫెస్టో అన్నాడు. ఇప్పుడేమో 2 పేజీలు అంటున్నాడు. 2 పేజీలు కాస్త ఓపెన్ చేస్తే 3 పేజీలు. ఎవరిని మీరు ఇట్లా ఒక భ్రమలో పెట్టాలని, మాయమాటలు చెప్పాలని, ఓట్ల కోసం ఈ మేనిఫెస్టో సంక్షేమం కోసం కాదు, అభివృద్ధి కోసం కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ ఎన్నికల మేనిఫెస్టో కేవలం ఓట్ల కోసం, ప్రజల్ని మోసం చేయడానికి కోసం. నిజాయితీగా పరిపాలించే వ్యక్తి అయితే ఆయన గతంలో ఇచ్చిన హామీలు దాన్ని పక్కన పెట్టి ఒక సింగిల్ పేజ్ రిలీజ్ చేయమనండి. ఎందుకు అన్ని పేజీలు రిలీజ్ చేశారు, అంత హడావుడి చేశారు? ఈ రోజున ఎక్కడ చేశారు సంక్షేమం అడుగుతున్నా నేను. ప్రజలు కోరుకునే కనీస మౌలిక సదుపాయాలు అందించలేకపోయారు. కరెంటు బిల్లులు భయంకరంగా పెంచారు, మున్సిపల్ ట్యాక్సులు పెంచారు. కానీ మున్సిపాలిటీ ద్వారా అందించాల్సిన సేవలు ఎందుకు మీరు అందించడం లేదు? దీన్ని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ఈ రోజున ఒక నమ్మకం ప్రజల్లో నమ్మకం పోయింది. ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ప్రభుత్వం ఇంటికే, అందులో ఏమాత్రం డౌట్ లేదు. తప్పకుండా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, భారతదేశ స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మన ప్రాంతానికి మరింత నింపే విధంగా, చక్కటి కార్యక్రమాలు చేసే విధంగా ఆ కూటమి ముందుకెళ్తుంది. అందులో మీ అందరూ కూడా భాగస్వాములై అద్భుతమైన కార్యక్రమాలు చేసి తెనాల్ని మరింత అభివృద్ధి చేస్తామని సందర్భంగా తెలుపుకుంటున్నాం. పట్టణం మారిస్పేట శుభమస్తు కళ్యాణ మండపంలో వేమూరు నియోజకవర్గ ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆర్యవైశ్యుల సమస్యలు, వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న సమస్యలు, రాజకీయ అభివృద్ధి గురించి చర్చించి ఆర్యవైశ్యులకు తెలుగుదేశం పార్టీ మరియు తన సహకారం తప్పకుండా ఉంటుందని నక్కా ఆనంద్ బాబు హామీ ఇచ్చారు. అంతేకాకుండా మే నెల 13వ తేదీన వేమూరు నియోజకవర్గం తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నక్కా ఆనంద్ బాబుని బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరారు. సమావేశంలో తూనుగుంట్ల సాయిబాబా, పెండేల వెంకట్రావు, కొలిపర రాధాకృష్ణమూర్తి, ఆలపాటి ఉపేంద్ర, పబ్బిశెట్టి వెంకట సత్యకుమార్, నంబూరు గాంధీ, పొన్నగంటి నరేంద్రబాబు, పరుచూరి రవీంద్రనాథ్, కల్వ మధు, కొల్లిపర వెంకట శివబాపయ్య, చీరెళ్ల రంగారావు మరియు వేమూరు నియోజకవర్గంలోని ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. ఇంకో 14-15 రోజుల్లో ఎన్నికలకు వెళ్ళబోతా ఉన్నాం. ఇప్పుడు మన నియోజకవర్గం ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా
వేమూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆదివాసీలు కాబట్టి 15 ఏళ్ళు పైగా నన్ను చూస్తూ ఉన్నారు మీరు. 2 సార్లు ఎమ్మెల్యేగా కొద్ది కాలం మంత్రిగా కూడా పనిచేశాను. ఇప్పుడు ఎక్కడ కూడా వివాదాలకి విభేదాలకి తావు లేకుండా కొన్ని అంశాల్లో ముఖ్యంగా మీబోటి వ్యాపారస్తులు ఇతరత్ర వర్తక వాణిజ్య ప్రముఖులు కానీ వాటికి సంబంధించిన వ్యక్తులతో ఎప్పుడు కూడా పార్టీలు అవన్నీ చూడకుండా ప్రాంతన్న విషయం మీ అందరికీ తెలుసు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు గత 5 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజు ఎందుకు జరిగిందో కానీ అన్ని వర్గాలు కూడా ఎక్కువ శాతం జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గు చూపారు. జనరల్గా అనుకుంటాం ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అని, వారితో పాటే మిగిలిన వర్గాలు కూడా ఆ రోజు జగన్ని కావాలి ఒకసారి చూడాలి అనుకున్న దానిలో అన్ని వర్గాలు ఉన్నాయి ఆ రోజు. కానీ అతను అధికారంలోకి వచ్చినాక మాత్రం అతని నిజస్వరూపం రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ చూపించాడు. ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో వ్యాపారస్తులు కానీ లేదు ఉద్యోగస్తులు కానీ ఎన్ని ఇబ్బందులు పడ్డారో కూడా చూస్తూ ఉన్నాం. ఎప్పుడు ఈ ప్రభుత్వం దిగిపోద్దా, ఈ రోజులు ఇచ్చిన అవకాశం సమయం ఎప్పుడు గడిచిపోద్దా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒక అశాంతి వాతావరణంలోకి నెట్టబోయబడింది రాష్ట్రం అంతా కూడా. ఒక అభద్రతకు లోనవుతా ఉన్నారు అందరూ. రాబోయే రోజుల్లో ఇదే కొనసాగితే సొంత చిన్న చిన్న ఆస్తి పాస్తులు ఉన్న వాళ్ళకు కూడా ఆస్తులు ఉన్న వాళ్ళకు కూడా ఎవరికి కూడా మన ఆస్తుల మీద మనకు హక్కుంటుందన్నది కూడా లేదు అవకాశం. లాగేసుకుంటారు, గుంజేసుకుంటారు. అందులో అనుమానం వ్యాపారస్తుల్ని వ్యాపారాలు చేయిస్తారన్న నమ్మకం కూడా లేదు. జొరబడిపోతారే, ప్రతి చోటకి జొరబడతారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.